జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పీసీసీ చీఫ్, మంత్రులు, సీఎం సలహాదారులు హాజరయ్యారు. హంగ్ వచ్చిన 37 మున్సిపాలిటీల్లో పరిస్థితిపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. చైర్మన్ పదవులు దక్కించుకునే అవకాశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రులతో పాటు ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర పార్టీకి సంబంధించిన సెక్రటరీలు, అలాగే ప్రభుత్వ సలహాదారులు కూడా హాజరయ్యారు. ప్రధానంగా కూడా హంగు వచ్చిన 37 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహం అనే దానిపైన చర్చిస్తున్నారు. పార్లమెంటు వారుగా 15 మంది పార్లమెంటు ఇన్ఛార్జీలు ఉన్న నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులు ఏంటి, ఏ స్థానాలను కాంగ్రెస్ పార్టీ ఎగరవేయగలదు అనే దానిపైన కూడా సమీక్ష చేస్తున్నట్టు తెలుస్తోంది. సాయంత్రం వరకు ఈరోజు ఎక్సఫిషియో ఓట్లకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన ఎక్సఫిషియో ఓటు నమోదు ప్రక్రియ ముగిసింది కాబట్టి ఎక్కడెక్కడ బీఆర్ఎస్కి ఎంత బలం ఉంది, అక్కడ కాంగ్రెస్కి ఎంత బలం ఉంది, ఇండిపెండెంట్లు ఎంతమంది ఉన్నారు, ఇతర పార్టీలకు సంబంధించి ఎంతమంది ఉన్నారు దానిపైన కూడా డాటా తీసుకున్నారు. దానికి తగ్గట్టుగా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మనకున్న సమాచారం వరకు దాదాపుగా సంబంధించి కేసంద్ర మున్సిపాలిటీలో 2 సంబంధించి బీఆర్ఎస్కు కాంగ్రెస్కు సేమ్ వచ్చాయి. అయితే అక్కడ ఎక్సఫిషియో సభ్యునిగా పార్లమెంటు సభ్యుడు బలరాం నాయక్ ఓటు నమోదు చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి అది రావడానికి అవకాశం. అలాగే మహబూబాద్కు సంబంధించి చూస్తే అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఓటుకు ఎక్సఫిషియో సభ్యునిగా నమోదు చేసుకున్నారు. అయినప్పటికీ అక్కడ 3 స్వతంత్ర సభ్యులు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో వారి మద్దతు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక జనగామ విషయానికి వస్తే అక్కడ సంబంధించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్సఫిషియో సభ్యునిగా ఓటు నమోదు చేసుకున్నారు. అయినప్పటికీ ఒక సభ్యుడు తక్కువ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా ఎలా లాక్కోవాలని దానిపైన ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా ఈ 37 మున్సిపాలిటీల్లో ఏ విధంగా గెలవాలి, ఏ విధంగా చైర్మన్ పీఠాన్ని తీసుకోవాలని దానిపైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒడ్డపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన 8 మంది కౌన్సిలర్లను కూడా కొద్దిసేపటి క్రితమే సీఎంపీసీ సమీక్షలో చేరిన నేపథ్యంలో ఇలా రేపు మిగతా సంబంధించిన ఇండిపెండెంట్ సభ్యులు రైట్ రాకేష్, థ్యాంక్ యూ.